ఆ రోజుల్లో కుష్ఠరోగులు వీధుల మూలల్లోనూ సొంత వీధుల్లోనూ ఉండడానికి వీలు పడేది కాదు. ఎక్కడో ఊరి బయట వెలుపల జనసంచారం లేని చోట కుష్ఠరోగులైన వారు నివాసం చేసేవారు. ఒకసారి కుష్ఠరోగం వచ్చిందనంటే ఆ మనుషుల్ని తమ ఇంట్లోకి ఆహ్వానించుకునేవారు కాదు. ఈ కుష్ఠరోగి కూడా ఎక్కడున్నాడు అని అంటే బాగా 3 రోజులు పుట్టం జరుగుతుంది. గ్రామంలో ఉన్న జనులైన వారందరూ కూడా ఒక కొండ మీద వెళ్ళి కూర్చున్నారంట. గ్రామంలో ఎవరూ లేకపోవడంతో ఈ కుష్ఠరోగికి ఎక్కడికి వెళ్ళారు, ఏం జరుగుతుందనే విషయం తెలుసుకొని అక్కడికి వచ్చినప్పుడు 3 రోజులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అనేక మంది దెయ్యములు పట్టిన వారిని, రోగులైన వారిని ఆయన దగ్గరికి తీసుకుని రాగా స్వస్థపరిచాడంట. విషయం అంతా చూసినప్పుడు కుష్ఠరోగికి కూడా ఆశ కలిగింది. నేను కూడా బాగుపడతాను అని అనుకున్నాడు. ప్రభు ఎదుటిగా వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయయ్యా అని అడిగాడు. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమైన నేను శుద్ధిలో కమ్మని చెప్పగా వాళ్ళ కుష్ఠరోగం శుద్ధి అయిపోయిందంట. ప్రభు అన్నాడు, నువ్వు ఎలా స్వస్థపడ్డావు, నేను ఎవరు బాగు చేశారు, ఏ విషయాలు ఎవరితోనూ చెప్పొద్దు, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై. ఎవరికి సాక్షార్థమై అనంటే వీడు కుష్ఠరోగి అని ఎవరైతే నిర్ధారించారో, వీడు కుష్ఠరోగి అని ఎవరైతే వీడిని సమాజంలో నుంచి వెలుపలికి వెళ్ళగొట్టేసేసారో వారికి సాక్షార్థంగా ఉండనట్లుగా నీవు వెళ్ళి వారికి నీ దేహమును కనపరుచుకో, నీ యాజకునికి దేహాన్ని కనపరచు. ఎందుకంటే ఆ రోజుల్లో యాజకులే వీడి కుష్ఠరోగి అని కానీ, లేకపోతే ఇంకేదైనా రోగం వచ్చిందని కానీ, శాపగ్రస్తులని కానీ ఏదైనా సరే వాళ్లే ముందుగా ప్రకటన చేసేవారంట సమాజంలో. ఇదిగో వీడి శాపగ్రస్తుడు, వీడిని ఎవరు కూడా మీ గృహాలకు ఆహ్వానించుకోవడానికి వెళ్ళలేదు. ఇదిగో వీడు పాపం చేశాడు, వీడి పాపం పరిహారం ఇవ్వాలంటే వీడు ఒక మేక పిల్లను కానీ, ఒక గొర్రె పిల్లను కానీ, పావురు పిల్లను కానీ, లేకపోతే గుబ్బల జొత్తను కానీ ఏదైనా బలి అర్పణ తీసుకొస్తేనే, దాన్ని వధించేసేసి ఆ రక్తము వాని మీద చల్లితేనే, దానికి తగ్గ మోషే నియమించిన కానుక చెల్లిస్తేనే కానీ వీడు మరల సంఘంలో సమాజంలో కలవటానికి అర్హుడు కాదు అని ఆ రోజున యాజకులే ఇలాంటి ధర్మశాస్త్ర విధులను బోధించేవారంట. ఈ రోజున బలహీనతలు ఏమన్నా వస్తే ఆ బలహీనతలపై ప్రార్థన చేయించుకుంటారు. అవి తగ్గిపోయి నెమ్మది వచ్చిన తర్వాత కనీసం విషయం కూడా తెలియజేయరు. స్వస్థపడ్డావు, బాగుపడ్డావు, ప్రభు నీకు నెమ్మది ఇచ్చాడనంటే వచ్చి కృతజ్ఞతగా, అమ్మ మీరు ప్రార్థన చేస్తారు, ఇదిగోండి నాకు బలహీనత పోయింది, ప్రభు నాకు ఈ బలహీనత నుంచి స్వస్థత ఇచ్చాడు, ఇదిగోండి చిన్న కానుక తీసుకొచ్చాను, నాకు జరిగిన మేలును బట్టి కానుక తీసుకొని నా కోసం మరలా ప్రార్థన చేయండి. ఈ యొక్క ఆత్మీయ జీవితం అనేది, ఈ యొక్క మాదిరి అనేది ప్రతి విశ్వాసి చూపించాలి. మోషే ఏదైతే నియమించాడో దాన్ని చేసిన వారం అవుతాము. ప్రభువు నిమిత్తముగా కూడా మనం అక్కడ ఏదైనా కానుక చెల్లించి, ఇదిగో ప్రభువు నాకు ఈ మేలు చేశాడు, ఇదిగో ఈ స్వస్థత కార్యం జరిగిందని మన సాక్ష్యం తెలియచేయాలి. అది విధి, ధర్మశాస్త్రం యొక్క విధి. అది నేను బాగుపడ్డానని చెప్పేసి ఇటుపడి తట్టు వెళ్ళిపోతే కుదరదు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులకి చేయ అడిగారు వాళ్ళు. సరే మీరు శుద్ధులైపోయారు, వెళ్ళను అన్నాడు. వాళ్ళు వెళుతూ ఉండగానే మార్గం మధ్యలోనే స్వస్థపడ్డారంట. తమ దేహమును చూసుకొని సంతోషించారంట. వాళ్ళలో ఒక్కడే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు అడిగాడు, మిగిలిన 9 మంది ఎక్కడయ్యానంటే, ఏమోనయ్యా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళు రాలేదు, నేను ఒక్కడే వచ్చానన్నాడు. వాళ్ళేమో ఆ 9 మంది కుష్ఠరోగులేమో మోషే ధర్మశాస్త్రం నియమించిన ప్రకారముగా దాన్ని చేయుటకు అక్కడికి పరిగెత్తారంట యాజకుడి దగ్గరికి. వారి కోసం ప్రార్థన చేసింది, వారి కుష్ఠరోగం నయం చేసింది యాజకుడు కాదు కదా. ముందుగా ప్రభు నిర్ధారణ చేస్తాడు, అక్కడ నువ్వు శుద్ధుడయ్యావు అన్నాడు. ప్రభు అని చూసి ముందుగా ఆయన సర్టిఫికెట్ కావాలి. 9 మంది కుష్ఠరోగులు ఎక్కడికి పరిగెత్తారంటే యాజకుని దగ్గరికి పరిగెత్తారంట. ఆయన మేము బాగుపడ్డా, ఇంక యేసుప్రభు వారితో మాకు పని లేదని అన్నట్టుగా. ఆ కుష్ఠరోగి ఒక్కడే వచ్చి సర్వోన్నతుడైన దేవునికి యాజకుడే ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా దేహాన్ని కనపరుచుకున్నాడంట. అయ్యా ఇదిగో వెళ్ళమన్నావు, వెళుతూ ఉండగానే మార్గ మధ్యలోనే నేను బాగుపడ్డానయ్యా అని సాక్ష్యం ఇచ్చాడు. ఇది చాలా గొప్ప సాక్ష్యం.